పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేకపోగా మేలు జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. కాళేశ్వరానికి ఇచ్చినట్లే పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. గత 50 ఏళ్లలో 1,50,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు సోదరభావంతో కలిసి అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే ఆనాడు చంద్రబాబు కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందో ఆ నీటిలోనే వరద కాలం 100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీలు చెప్పిన ఓన్లీ 200 టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ఇంకా 2,800 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేశాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాల. ఈరోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.